అనువుగాని చోట అధికులం అనరాదు. అనువుగాని చోట అధికులం అనరాదు. మనము ఎంత గొప్పవాళ్ళమైనా సరే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు సపోజ్ తిరుపతికి వెళ్తాము, అక్కడ భగవంతుడి కంటే మించిన వాళ్ళు ఎవరూ లేరు కదా. అక్కడ మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే నథింగ్ కదా, అక్కడ మనం గొప్ప కాదు కదా. కాబట్టి అనువుగాని చోట మనం అధికులమైన ఎంత అంత అని చెప్పుకోకూడదు అన్నమాట. అదే నేను చేస్తున్న ఈ ఫిలిం ఇండస్ట్రీ గురించే చెప్తాను. మనం డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, టీచర్స్ అయినా, లెక్చరర్స్ అయినా, ప్రొఫెసర్స్ అయినా, ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు అందరూ సమానమే. వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ మనం చేయాల్సిందే. డైరెక్టర్ గారు చెప్తే అది వినాల్సింది. నేను అంత కదా, నేను 10 మందికి పాఠాలు చెప్పిన టీచర్ని, నాకు నువ్వు చెప్తావా, నాకు తెలుసు అంత అని అనడానికి లేదు. 10 మందికి వైద్యం చేసే డాక్టర్ని నేను నీ మాట వినేదేంటి అని అంటే మనకే నష్టం అనమాట. అందుకని అనువుగాని చోట అధికులమని అనరాదు. ఎక్కడ కూడా మన గొప్పలు చెప్పుకోకూడదు. ఎక్కడ మనం మన గొప్పలు చెప్పుకుంటే సాగుతుందో అక్కడ మాత్రమే చెప్పుకోవాలి. కానీ ఇక్కడ సాగదు అన్న చోట కూడా మనం గొప్పలు చెప్పుకుంటే అది మనకి చివరికి మనకే నష్టం అవుతుంది అన్నమాట. కాబట్టి ఎక్కడ ఎలా మాట్లాడాలో ముందుగా నేర్చుకోవాలి. అవసరం లేని చోట మనం ఎక్కువగా మాట్లాడకూడదు అన్నమాట. బియ్యానికైనా కయ్యానికైనా సరితూగేవారు ఉండాలి. అంతే కదా, మనకి తగ్గట్టుగానే చూసుకుంటాం ఎవరివైనా. విజయం అందుకోవాలి అంటే మన పిల్లని ఇవ్వాలన్నా, మనం మన పిల్లని తెచ్చుకోవాలన్నా మన కెపాసిటీకి తగ్గట్టుగానే చూసుకుంటాం. కానీ హై లెవెల్లో చూసుకోము, అలా అనేసి లో లెవెల్లో మనం చూసుకోము. ఆ పిల్లలు చూసుకున్నా కూడా మనం ఊరుకోము. ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ మనకి తగ్గట్టుగా లేదు కనుక తర్వాత ఇబ్బందులు పడతావు అని చెప్తున్నాము. ఈ రోజుల్లో వినేవాళ్ళు ఎవరు లేరనుకోండి, అది తర్వాత సంగతి. మన జాగ్రత్తల్లో మన పేరెంట్స్ ఉన్నంతసేపు కూడా పిల్లల సేఫ్టీని చూస్తూ ఉంటాం కదా. వాళ్ళకి అన్నీ మనకి సమానంగా ఉండాలి, మనం సరితూగేటట్టుగా ఉండాలి అనే చూస్తూ ఉంటాం బియ్యాన్ని. అలాగే కయ్యానికైనా సరే ఎవరో తెలియని వ్యక్తులు ఏదో మాట్లాడుతూ ఉంటే మనం వాళ్ళతో అనవసరపు ఆర్గ్యుమెంట్ చేసి కూడా వృధా అనమాట. ఎందుకంటే మన స్థాయికి తగ్గట్టుగా ఉంటే వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ అర్థం చేసుకోలేని మూర్ఖుల దగ్గర మనం వ్యయ ప్రయాసాలకు పోయి అనవసరంగా మాట్లాడి మనల్ని మనం తక్కువ చేసుకోవడం అవుతుందన్నమాట. అందుకని బియ్యానికైనా కయ్యానికైనా సరితూగే వాళ్ళతోటే మనం ఏదైనా పెట్టుకోవాలన్నమాట. వడ్ల గింజలో బియ్యపు గింజ. వడ్ల గింజలో బియ్యపు గింజ, నాదే ఉంది వడ్ల గింజలో బియ్యపు గింజని అంటామన్నమాట. అంటే ఎవరన్నా మనం లెక్క చేయకపోతే, ఎవరన్నా అని కాదు అందరూ లెక్క చేయాలని ఎవరైనా కూడా కోరుకోము. మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కొంతమంది ఉంటుంది. మనం వాళ్ళ నుంచి మన రెస్పెక్ట్ పొందుతాము అనే నమ్మకం కొంతమందితో ఉంటుంది మన రిలేషన్స్లో. వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వకుండా, మనకి ఏమీ చెప్పకుండా, మన స్థాయిని తగ్గించి చూస్తూ వాళ్ళు మనకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకునేటప్పుడు ఎవరన్నా మనల్ని ఇదంట కదా అని అడిగారు అనుకో, మనం ఏం చెప్తాము? అదే ఉంది వడ్ల గింజలో బియ్యపు గింజ. అంటే నాకు ఏమాత్రం రెస్పెక్ట్ లేదు ఇక్కడ, నాతో ఏమీ మాట్లాడరు, నాకేం చెప్పరు, కాబట్టి నాకేం తెలీదు అనడానికి చిన్న వాక్యాన్ని ఉపయోగించేస్తాం అన్నమాట. ఆకాశానికి నిచ్చెన వేసినట్టు
వేయగలమా? ఆకాశానికి నిచ్చెన వేయగలమా మనం? వేయలేం కదా. కానీ కొంతమంది కబుర్లు ఎలా ఉంటాయంటే ఆకాశానికి కూడా నిచ్చెన వేసేస్తాను అన్నంత లెవెల్లో కబుర్లు చెప్తూ ఉంటారన్నమాట. ఇలా చూస్తే అక్కడ ఏమీ ఉండదు అసలు. ఆకాశానికి కాదు కదా, ఇక్కడి నుంచి ఇక్కడ కూడా నిచ్చెన వేయలేరు వాళ్ళు, అంత గొప్పలు చెప్పుకుంటూ ఉంటారనమాట. కాబట్టి నేనంతా నేను అది చేసేయగలను, ఇది చేసేయగలను, నేను అసలు ఏదో కోటీశ్వరుని, ఏదో ఇక్కడ ఉంటున్నాను అంతే మీతో, లేకపోతే నాకు అన్ని కార్లు ఉన్నాయి, ఇంతమంది సర్వెంట్లు ఉన్నారు మా ఇంట్లో అంటారు. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో చిన్న రూమ్లో ఉంటూ ఉంటారనమాట. బ్యాక్గ్రౌండ్ ఉండుండొచ్చు, సమస్మారెడ్డి బ్యాక్గ్రౌండ్, అందరికీ అలా కాదని కాదు. అలాంటప్పుడు మనం ఆకాశానికి నిచ్చలేసినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పుకుంటూ ఉంటాం. పగటి కళలు కంటూ పేక మేడలు కట్టాడు. ఏదో బిల్డింగ్ కట్టేద్దామని చెప్పి చాలా ఆశ. ఎవరికైనా సరే సొంత ఇంటి మీద ఆశ ఉంటుంది కదా. అలాగే నేను సొంత ఇల్లు కట్టేసినట్టు, పెద్ద డూప్లెక్స్ హౌస్ వేసినట్టు చాలా మంచి కళలు కంటూ ఉన్నాను అనమాట. పగటి కళలు అంటారు. అంటే చేయలేకపోయాను కనుక దానికి పగటి కళగా వస్తుందన్నమాట. పగటి కళలు కంటూ ఏం చేసాం, పేక మేడలు కట్టుకున్నామంట. అది ఎలాగో ఆ డూప్లెక్స్ హౌస్ ఎలాగో కట్టలేకపోయాం, స్థలం పని అని పేక మేడలు కట్టుకుని ఇదే నా డూప్లెక్స్ హౌస్ అని మురిసిపోతూ ఉంటాం అనమాట. అలా పగటి కళలు కన్నీ వాళ్ళని ఏతాలుగా మాట్లాడుతూ ఉంటారు. పగటి కళలు కంటూ పేక మేడలు కట్టారంటే పేక మేడలే రేపు డూప్లెక్స్ హౌస్ అవ్వచ్చేమో, మనం చెప్పలేం కదా. ఎవరు ఎలా ఎప్పుడు తిరగబడతారు, ఎవరు ఎప్పుడు ఏ స్థాయికి వెళ్తారు అనేది ఎవరూ చెప్పలేము. కాబట్టి పగటి కళలు కంటూ కట్టే పేక మేడలే రేపు పొద్దున్న పెద్ద మేడలు అవ్వచ్చు అనమాట. సొమ్ము ఒకటిది, సోకొకటి. సొమ్ము ఒకటిది, సోకొకటిది. ఏం చేస్తాం మనం? మంచి నగలు, ఏదైనా మంచి సారీ కట్టుకొని మంచి నగలు పెట్టుకొని వెళ్తాం. తిరగిస్తే అవి మనవి కాదు, ఎక్కడ అద్దెకి తెచ్చుకొని పక్క వాళ్ళకి తెచ్చుకొని వేసుకుంటాం అన్నమాట. అలా చాలా మనం మెయింటైన్ చేసేస్తూ ఉంటాం అన్నమాట. ఎవరిదో కారు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటివన్నీ మనం కాకపోయినా సరే వేరే వాళ్ళ సొమ్ముతో మనం సోకులు పోతూ ఉంటాం అనమాట. ఇప్పుడు సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. ఇది ఏమీ లేదు, ఇన్ని నగలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిని అడిగి తెచ్చుకొని వేసుకుని ఉంటుంది. అంటే ఈ కారు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా, ఎవరితో తెచ్చుకుని ఉంటాడు, ఇలా అంటూ ఉంటారనమాట జనాలు. అలాంటప్పుడు సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అని మాట్లాడుకుంటూ ఉంటారు. మనది కానిది మనం పెట్టుకుని వెళ్ళినప్పుడు ఇలాంటి సామెతలు బయటకు వస్తూ ఉంటాయి. రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు. రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు అంతే కదా. రాజులు పెద్ద పెద్ద రాజులు ఉండేవాళ్ళు ఇదివరకు. వాళ్ళు తరతరాలు నెక్స్ట్ జనరేషన్ వస్తూ ఉంటుంది. వీళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళి సెటిల్ అయిపోతూ ఉంటారు. కానీ ఆ రాజులు సంపాదించిన ఆస్తులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు అనమాట కొంతమంది అయితే. అవి ఇప్పుడు రాజుది పలానా రాజుది ఇప్పుడు అమ్ముతామంటే అది అందరికీ కూడా కుదరదు. ఎందుకంటే డాక్యుమెంటేషన్ ఉండదు, ఏమీ ఉండదు. అది ఎక్కడెక్కడ పోతాయో తెలియదు అనమాట. ఎక్కడెక్కడ చాలా ఆస్తులు సంపాదించేసి ఉంటారు. అవన్నీ నావి అని చెప్పుకోవడానికి కూడా ఉండదు అనమాట. అవన్నీ రాళ్ల పాలైనట్టే. అంటే ఎవరు పడితే వాళ్ళు దాన్ని కబ్జాలు తీసేసుకుంటూ ఉంటారు, లేకపోతే శిథిలమైపోయి ఉంటాయి అన్నమాట కొన్ని. అలాంటప్పుడు రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు. అలాగే మనం సంపాదించినంతా ఎవరైనా కొల్లగొట్టేసినా, లేకపోతే ఎవరికో అక్రమంగా రాయించేసుకున్నా, కబ్జాలు చేసేసినా మన ఈ సామెత ఉపయోగించుకోవచ్చు. రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు అనేది. అది తలుచుకుంటే దెబ్బలకు పదవా.
రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా కావాల్సినన్ని కొరడా దెబ్బలు ఇప్పించేయగలరు. అంతే కదా, ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే ఏం చేస్తారు, తీసుకెళ్ళి రాజుగారి ముందు నిలబెడతారు. ఆయన ఏం చేస్తారు, వీడికి 100 కొరడా దెబ్బలు అని శిక్ష విధిస్తారు. అప్పుడు కొట్టేవాడికి నొప్పి రావాలే తప్ప రాజుగారికి ఏం బాధ ఉండదు కదా. అలాగే రాజుగారు తలుచుకుంటే ఎలాంటి శిక్ష అయినా వేసేయగలరు. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. అలాగే మనం అక్రమంగా కొంతమందికి నేరాలు మోపేస్తూ ఉంటాము, అక్రమంగా నిందలు వేసేస్తూ ఉంటాము. అలాంటప్పుడు మన నోటికి హద్దు పద్దు ఏమీ ఉండదన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతను మనం ఉపయోగిస్తూ ఉంటాము. రక్షించిన వాడిని భక్షించినట్టు. రక్షించిన వాడినే భక్షించినట్టు. ఇప్పుడు జరిగేవి చాలా వరకు అవే కదా జరుగుతున్నాయి. మనకు ఎవరైతే మనకు సేఫ్టీ చూస్తారో, మనకు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకే మనం ఎసరు పెడుతూ ఉంటాం. చాలా వరకు ఇప్పుడు జరుగుతున్నది, ఈ సమాజంలో జరుగుతున్నది అదే. ఎవరు హెల్ప్ చేస్తారో వాళ్ళని మనం తొక్కేయాలని చూస్తాము, వాళ్ళకి ఏం జరగకూడదని చూస్తాము, వాళ్ళ నాశనం అయిపోవాలని చూస్తాం, అవసరమైతే వాళ్ళని చంపేస్తాం కూడా. అలాంటప్పుడు ఇది రక్షించిన వాడినే భక్షించినట్టు అనమాట. ఎవరైతే మన మేలు కోరుకుంటారో వాళ్ళు మనకి అవసరం లేదు. వాళ్ళని నిందిస్తాము, తిడతాము, కొడతాము, ఏదన్నా చేస్తాము అవసరమైతే. అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు. అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు. అంతే కదా, మనకి ఎలా తెలుస్తుంది అదృష్టం మనకి పట్టింది అనేసి? సడన్గా వచ్చి తలుపు పడుతుంది లక్ష్మీదేవి, అప్పుడు మనం తీసామా ఓకే డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు తీయకుండా మనం బద్దకించి లోపల పడుకున్నాం అనుకోండి వెళ్ళిపోతుంది. కాబట్టి అది దురదృష్టమే కదా. మనం ఎంతో అదృష్టాన్ని కంటే మనం పడిపోతాము ఒక్కోసారి. అలాంటప్పుడు ఎప్పుడు పడిపోతాము, ఎప్పుడు లేస్తాము, ఎప్పుడు సంపాదిస్తాము, ఎప్పుడు నష్టపోతాము, ఏమీ మన చేతుల్లో ఉండదు, మనకి తెలియదు. బాగా సంపాదిస్తాం, బాగా ఒక రేంజ్లో ఉన్న మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి, నాకు మంచి భూమిలో ఉన్నాను, మంచి అవార్డ్స్ రివార్డ్స్ వస్తున్నాయి, మంచి డబ్బు సంపాదిస్తున్నాయి. తప్పని ఇదంతా ఎప్పుడు పడుతుందో తెలియదు. అదృష్టం చెప్పి రాలేదు, దురదృష్టం చెప్పి పోదనమాట. కాబట్టి ఎప్పుడు రాత్రే బళ్ళు ఓడలు అయిపోతూ ఉంటాయి అన్నదానికి ఇలాంటివే అన్నమాట. అదృష్టవంతుణ్ణి చెరిచేవాడు లేడు, దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవాడు లేడు. అదృష్టవంతుడిని చేసేవాడు లేడు, దురదృష్టవంతుడిని బాగు చేసేవాడు లేడు. మనం అనుకుంటాము ఒక్కొక్కసారి ఆ రోజు నేను లేకపోతే ఈ స్థాయిలో ఉండేవాడు కాదు, లేదా ఈరోజు నేను చేసిన పని రేపు ఏమవుతాడో చూడు అనుకుంటూ ఉంటాం కదా. కానీ అవేవి కూడా మన చేతుల్లో ఉండవు. ఒక అదృష్టవంతుడిని మనం చేర్చలేము, ఒక దురదృష్టవంతుడిని మనం బాగు చేయను లేదు. ఎందుకు అంటే వాడికి ముందే రాసి పెట్టి ఉంటుంది, ఇలా బతకాలి, ఈ టైంలో ఈ నష్టం జరగాలి, ఈ టైంలో ఈ లాభపడాలి, ఈ టైంలో ఈ గొడవ పడాలి, ఈ టైంలో ఈ గౌరవం పొందాలి. ఇవన్నీ కూడా మనం పుట్టినప్పుడే ఇవన్నీ రాసి ఉంటాయి అన్నమాట. ఏ టైంలో ఏం జరగాలో కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఎవరిని బాగు చేయలేరు, ఎవరిని కూడా చెడగొట్టలేరు అనమాట. మనం అనుకుంటూ ఉంటాం, అదంతా మన భ్రమ.
మన వల్లే ఇదంతా జరిగింది, లేకపోతే వాళ్ళ వల్లే నాకు నష్టం జరిగింది అనుకునేదంతా కూడా భ్రమ అన్నమాట. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు. అంతే కదా, అత్త మీద కోపం అత్త మీద చూడలేక ఎవరో పని అమ్మాయి మీదో లేకపోతే ఇంకెవరో మనకి తయారుగా ఎవరు దొరుకుతారో మన పిల్లల మీద చూపించేస్తూ ఉంటాం, వాళ్ళని కొట్టేస్తూ ఉంటాం, తిట్టేస్తూ ఉంటాం. అలాగే ఆఫీస్లో బాస్ తిట్టాడనుకో, బాస్ దగ్గర మనం ఏం చెప్పలేము, ఎదురు చెప్పలేక ఇంటికి వచ్చి పెళ్ళాన్నో భర్తనో ఎవరినో మనం తిట్టేస్తూ ఉంటాం, మన పిల్లల్ని చూపించేస్తూ ఉంటాం. ఎక్కువ శాతం మనకి తయారుగా దొరికేది మన పిల్లలు కాబట్టి వాళ్ళ మీద విసిరేస్తాం, కొట్టేస్తాం, తిట్టేస్తాం అనమాట. ఈ కోపం ఎక్కడిది? వీళ్ళ మీద, వాళ్ళ మీదదనమాట. కాబట్టి అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టే నువ్వు ఎక్కడో కోపం తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తావేంటి అని అంటూ ఉంటాం కదా, అలాంటివి అన్నమాట. ఇలాంటి పనులు చేస్తూ ఉంటాం, తెలిసి చేసేది ఇవన్నీ కూడా. స్వామి కార్యం స్వకార్యం. రెండు అవుతాయి. స్వామి కార్యం అంటే స్వామిని పూజించడం, స్వకార్యం అంటే మన పని. సపోజ్ మనకి తిరుపతిలో ఏదో పడింది, సో ఈ తిరుపతిలో షూటింగ్ పడింది అనుకుందాం, నా దగ్గరికి వద్దాం, ఎవరికి షూటింగ్ పడింది అనుకుందాం, షూటింగ్కి వెళ్తాము, అదేంటి? స్వకార్యం. అక్కడికి వెళ్ళాం కదా అని చెప్పి ఎలాగో ఇంత దూరం వచ్చాం, దైవ దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తాం అని చెప్పి కొండ మీదకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వచ్చేసాం ఫ్రీగా అనమాట. అంటే మన వాళ్ళకి తీసుకెళ్తాం, ప్రత్యేకించి మన ఛార్జీలు పెట్టుకొని తిరుపతి ట్రైన్లో వెళ్ళి ఇదంతా కూడా అవసరం లేదనమాట. షూటింగ్కి వెళ్తాం కదా, వాళ్ళే తీసుకెళ్ళిపోతారు కొండకి తీసుకెళ్ళమంటే. అలాగే చాలా ప్రదేశాలు చూసిన ఉంటాయి అన్నమాట షూట్స్కి వెళ్ళినప్పుడు. కాబట్టి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? స్వామిని దర్శించుకున్నాం, స్వామి కార్యం అయింది, మన షూటింగ్ పని అయింది, స్వకార్యము అయింది అనమాట. రెండు పనులు అయిపోయాయి. ఒక్కో చోట మనకి అదృష్టం అలా కలిసి వస్తుంది అనమాట. కలిసి వచ్చినప్పుడు ఏమవుతాయి? స్వామి కార్యం అయిపోతుంది, స్వకార్యం అయిపోతుంది. స్వామి కార్యం అంటే కేవలం స్వామిని దర్శించుకోవడం అనే కాదనమాట, ఏవైనా రెండు పనులు అనుకోకుండా కూడా ఇంకో పని కలిసి వచ్చినప్పుడు స్వామి కార్యం స్వకార్యం కూడా అయింది అని అంటాం అన్నమాట. నడమంత్రపు సిరితో కళ్ళు నెత్తికెక్కినట్టు. నడమంత్రపు సిరితో కళ్ళు నెత్తికెక్కినట్టట. నడమంత్రపు సిరి అంటే ఏంటి? నిన్నటి దాకా మనకి ఏమీ లేదు, తినడానికి తిండి కూడా లేదు. తక్కువ ఒక లాటరీ తగిలింది. లాటరీ తగిలినప్పుడు ఏం చేస్తాం? మనం కావాల్సినవన్నీ కొనేసుకుంటాం, లగ్జరీగా తిరుగుతూ ఉంటాం, లావిష్గా బతుకుతూ ఉంటాం, అంతే కదా. సడన్గా అంత అమౌంట్ మన దగ్గరికి వచ్చేసరికి అంత బంగారం చూడని, ఎప్పుడు చూడనివన్నీ బంగ్లాలు, బంగారం, కాయలు అన్నీ మనం చూసేసరికి అసలు ఏం చేస్తున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం కాదనమాట. ఒకప్పుడు మనకి హెల్ప్ చేస్తే మనం బతికిన వాళ్ళం, ఆ హెల్ప్ చేసిన వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు ఏం తెలుసు అసలు గుడ్లు ఏముందని అని మాట్లాడుతూ ఉంటాం అనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు బయటకు వస్తూ ఉంటాయి. నడమంత్రపు సిరితో కళ్ళు నెత్తికెక్కినట్టు, కళ్ళు నెత్తికెక్కితే మాత్రమే అలా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ సామెతలు ఈ రోజుకి ఇక్కడితో ముగిద్దాము. రేపు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను, ఇంకా కొన్ని సామెతలు మీకు అసలు తీసుకు. అనువుగాని చోట అధికులం అనరాదు. అనువుగాని చోట అధికులం అనరాదు. మనము ఎంత గొప్పవాళ్ళమైనా సరే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు సపోజ్ తిరుపతికి వెళ్తాము, అక్కడ భగవంతుడి కంటే మించిన వాళ్ళు ఎవరూ లేరు కదా. అక్కడ మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే నథింగ్ కదా, అక్కడ మనం గొప్ప కాదు కదా. కాబట్టి అనువుగాని చోట మనం అధికులమైన ఎంత అంత అని చెప్పుకోకూడదు అన్నమాట.
అదే నేను చేస్తున్న ఈ ఫిలిం ఇండస్ట్రీ గురించే చెప్తాను. మనం డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, టీచర్స్ అయినా, లెక్చరర్స్ అయినా, ప్రొఫెసర్స్ అయినా, ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు అందరూ సమానమే. వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ మనం చేయాల్సిందే. డైరెక్టర్ గారు చెప్తే అది వినాల్సింది. నేను అంత కదా, నేను 10 మందికి పాఠాలు చెప్పిన టీచర్ని, నాకు నువ్వు చెప్తావా, నాకు తెలుసు అంత అని అనట్లేదు. 10 మందికి వైద్యం చేసే డాక్టర్ని నేను నీ మాట వినేదేంటి అని అంటే మనకే నష్టం అనమాట. అందుకని అనువుగాని చోట అధికులమని అనరాదు. ఎక్కడ కూడా మన గొప్పలు చెప్పుకోకూడదు. ఎక్కడ మనం మన గొప్పలు చెప్పుకుంటే సాగుతుందో అక్కడ మాత్రమే చెప్పుకోవాలి, కానీ ఇక్కడ సాగదు అన్న చోట కూడా మనం గొప్పలు చెప్పుకుంటే అది మనకి చివరికి మనకే నష్టం అవుతుంది అన్నమాట. కాబట్టి ఎక్కడ ఎలా మాట్లాడాలో ముందుగా నేర్చుకోవాలి. అవసరం లేని చోట మనం ఎక్కువగా మాట్లాడకూడదు అన్నమాట. బియ్యానికైనా కయ్యానికైనా సరితూగేవారు ఉండాలి. అంతే కదా, మనకి తగ్గట్టుగానే చూసుకుంటాం. ఎవరివైనా ఇయ్యాలు అందుకోవాలి అంటే మన పిల్లని ఇవ్వాలన్నా, మనం పిల్లని తెచ్చుకోవాలన్నా మన కెపాసిటీకి తగ్గట్టుగానే చూసుకుంటాం, కానీ హై లెవెల్లో చూసుకోము. అలా అనేసి లో లెవెల్లో మనం చూసుకోము. ఆ పిల్లలు చూసుకున్నా కూడా మనం ఊరుకోము. ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ మనకి తగ్గట్టుగా లేదు కనుక తర్వాత ఇబ్బందులు పడతావు అని చెప్తున్నాము. ఈ రోజుల్లో వినేవాళ్ళు ఎవరు లేరనుకోండి, అది తర్వాత సంగతి. మన జాగ్రత్తల్లో మన పేరెంట్స్ ఉన్నంతసేపు కూడా పిల్లల సేఫ్టీని చూస్తూ ఉంటాం కదా. వాళ్ళకి అన్నీ మనకి సమానంగా ఉండాలి, మనం సరితూగేటట్టుగా ఉండాలి అనే చూస్తూ ఉంటాం బియ్యాన్ని. అలాగే కయ్యానికి అయినా సరే ఎవరో తెలియని వ్యక్తులు ఏదో మాట్లాడుతూ ఉంటే మనం వాళ్ళతో అనవసరపు ఆర్గ్యుమెంట్ చేసి కూడా వృధా అన్నమాట. ఎందుకంటే మన స్థాయికి తగ్గట్టుగా ఉంటే వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ అర్థం చేసుకోలేని మూర్ఖుల దగ్గర మనం వ్యయ ప్రయాసాలు పోయి అనవసరంగా మాట్లాడి మనల్ని మనం తక్కువ చేసుకోవడం అవుతుందన్నమాట. అందుకని బియ్యానికైనా కయ్యానికైనా సరితూగే వాళ్ళతోటే మనం ఏదైనా పెట్టుకోవాలన్నమాట. వడ్ల గింజలో బియ్యపు గింజ. వడ్ల గింజలో బియ్యపు గింజ, నాదే ఉంది వడ్ల గింజలో బియ్యపు గింజని అంటామన్నమాట. అంటే ఎవరన్నా మనం లెక్క చేయకపోతే, ఎవరన్నా అని కాదు అందరూ లెక్క చేయాలని ఎవరైనా కూడా కోరుకోము. మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కొంతమంది ఉంటుంది. మనం వాళ్ళ నుంచి మన రెస్పెక్ట్ పొందుతాము అనే నమ్మకం కొంతమందితో ఉంటుంది మన రిలేషన్స్లో. వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వకుండా, మనకి ఏమీ చెప్పకుండా, మన స్థాయిని తగ్గించి చూస్తూ వాళ్ళు మనకి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకునేటప్పుడు ఎవరన్నా మనల్ని ఇదంట కదా అని అడిగారు అనుకో, మనం ఏం చెప్తాము? నాదే ఉంది వడ్ల గింజలో బియ్యపు గింజ. అంటే నాకు ఏమాత్రం రెస్పెక్ట్ లేదు ఇక్కడ, నాతో ఏమీ మాట్లాడరు, నాకేం చెప్పరు, కాబట్టి నాకేం తెలీదు అనడానికి చిన్న వాక్యాన్ని ఉపయోగించేస్తాం అన్నమాట. ఆకాశానికి నిచ్చెన వేసినట్టు వేయగలమా? ఆకాశానికి నిచ్చెన వేయగలమా? మనం వేయలేం కదా. కానీ కొంతమంది కబుర్లు ఎలా ఉంటాయంటే ఆకాశానికి కూడా నిచ్చెన వేసేస్తాను అన్నంత లెవెల్లో కబుర్లు చెప్తూ ఉంటారన్నమాట. తీరా చూస్తే అక్కడ ఏమీ ఉండదు అసలు. ఆకాశానికి కాదు కదా, ఇక్కడి నుంచి ఇక్కడ కూడా నిచ్చెన వేయలేరు వాళ్ళు, అంత గొప్పలు చెప్పుకుంటూ ఉంటారనమాట. కాబట్టి నేను అది చేసేయగలను, ఇది చేసేయగలను, నేను అసలు ఏదో కోటీశ్వరుని, ఏదో ఇక్కడ ఉంటున్నానంటే మీతో, లేకపోతే నాకు అన్ని కార్లు ఉన్నాయి, ఇంతమంది సర్వెంట్లు ఉన్నారు మా ఇంట్లో అంటారు. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో చిన్న రూమ్లో ఉంటూ ఉంటారనమాట. బ్యాక్గ్రౌండ్ ఉండుండొచ్చు, సమస్మారెడ్డి బ్యాక్గ్రౌండ్ అందరికీ అలా కాదని కాదు.
అలాంటప్పుడు మనం ఆకాశానికి నిచ్చలేసినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పుకుంటూ ఉంటాం. పగటి కళలు కంటూ పేట మేడలు కట్టాడు. ఏదో బిల్డింగ్ కట్టేద్దామని చెప్పి చాలా ఆశ. ఎవరికైనా సరే సొంత ఇంటి మీద ఆశ ఉంటుంది కదా. అలాగే నేను సొంత ఇల్లు కట్టేసినట్టు, పెద్ద డూప్లెక్స్ హౌస్ వేసినట్టు చాలా మంచి కళలు కంటూ ఉన్నాను అనమాట. పగటి కళలు అంటారు. అంటే చెయ్యలేకపోయాను కనుక దానికి పగటి కళగా వస్తుందన్నమాట. పగటి కళలు కంటూ ఏం చేసాం, పేక మేడలు కట్టుకున్నామంట. అది ఎలాగో ఆ డూప్లెక్స్ హౌస్ ఎలాగో కట్టలేకపోయాం, స్థలం కొని అని పేక మేడలు కట్టుకుని ఇదే నా డూప్లెక్స్ హౌస్ అని మురిసిపోతూ ఉంటాం అనమాట. అలా పగటి కళలు కని వాళ్ళని ఏతాలుగా మాట్లాడుతూ ఉంటాను. పగటి కళలు కంటే పేక మేడలు కట్టారంటే పేక మేడలే రేపు డూప్లెక్స్ హౌస్ అవ్వచ్చేమో, మనం చెప్పలేం కదా. ఎవరు ఎలా ఎప్పుడు తిరగబడతారు, ఎవరు ఎప్పుడు ఏ స్థాయికి వెళ్తారు అనేది ఎవరూ చెప్పలేము. కాబట్టి పగటి కళలు కంటూ కట్టే పేక మేడలే రేపు పొద్దున్న పెద్ద మేడలు అవ్వచ్చు అనమాట. సొమ్మొకటిది సోకొకటి. సొమ్మొకటిది సోకొకటిది. ఏం చేస్తాం మనం, మంచి నగలు ఏదైనా మంచి సారీ కట్టుకొని మంచి నగలు పెట్టుకొని వెళ్తాం. తిరగిస్తే అవి మనవి కాదు, ఎక్కడ అద్దెకి తెచ్చుకొని పక్క వాళ్ళకి తెచ్చుకొని వేసుకుంటాం అన్నమాట. అలా చాలా మనం మెయింటైన్ చేసేస్తూ ఉంటాం అన్నమాట. ఎవరిదో కారు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటివన్నీ మనం కాకపోయినా సరే వేరే వాళ్ళ సొమ్ముతో మనం సోకులు పోతూ ఉంటాం అనమాట. అప్పుడు సొమ్ము ఒకటి సోకు ఒకటి. ఇది ఏమీ లేదు, ఇన్ని నగలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిని అడిగి తెచ్చుకుని వేసుకుని ఉంటాం. అంటే ఈ కారు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా, ఎవరితో తెచ్చుకుని ఉంటాడు, ఇలా అంటూ ఉంటారనమాట జనాలు. అలాంటప్పుడు సొమ్ము ఒకటి సోకు ఒకటి అని మాట్లాడుకుంటూ ఉంటారు. మనకి కానిది మనం పెట్టుకుని వెళ్ళినప్పుడు ఇలాంటి సామెతలు బయటకు వస్తూ ఉంటాయి. రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు. రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు ఉంది కదా. రాజులు పెద్ద పెద్ద రాజులు ఉండేవాళ్ళు ఇదివరకు. వాళ్ళు తరతరాలు నెక్స్ట్ జనరేషన్ వస్తూ ఉంటుంది. వీళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళి సెటిల్ అయిపోతూ ఉంటారు. కానీ ఆ రాజులు సంపాదించిన ఆస్తులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు అనమాట కొంతమంది అయితే. అవి ఇప్పుడు రాజుది పలానా రాజుది ఇప్పుడు అమ్ముతామంటే అది అందరికీ కూడా కుదరదు. ఎందుకంటే డాక్యుమెంటేషన్ ఉండదు, ఏమీ ఉండదు. అది ఎక్కడెక్కడ పోతాయో తెలియదు అనమాట. ఎక్కడెక్కడ చాలా ఆస్తులు సంపాదించేసి ఉంటారు. అవన్నీ నావి అని చెప్పుకోవడానికి కూడా ఉండదు అనమాట. అవన్నీ రాళ్ల పాలైనట్టే. అంటే ఎవరు పడితే వాళ్ళు దాన్ని కబ్జాలు తీసేసుకుంటూ ఉంటారు, లేకపోతే శిథిలమైపోయి ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు. అలాగే మనం సంపాదించినంత ఎవరైనా కొల్లగొట్టేసినా, లేకపోతే ఎవరికో అక్రమంగా రాయించేసుకున్నా, కబ్జాలు చేసేసినా మన ఈ సామెత ఉపయోగించుకోవచ్చు. రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు అనేది. రాజు తలుచుకుంటే దెబ్బలకు పదవా. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా. కావాల్సినన్ని కొరడా దెబ్బలు ఇప్పించేయగలరు, అంతే కదా. ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే ఏం చేస్తారు, తీసుకెళ్ళి రాజుగారి ముందు నిలబెడతారు. ఆయన ఏం చేస్తారు, వీడికి 100 కొరడా దెబ్బలు అని శిక్ష విధిస్తారు. అప్పుడు కొట్టేవాడికి నేను నొప్పి రావాలే తప్ప రాజుగారికి ఏం బాధ ఉండదు కదా. అలాగే రాజుగారు తలుచుకుంటే ఎలాంటి శిక్ష అయినా వేసేయగలరు. రాజుగారు తలుచుకుంటే దెబ్బలు కొదవా. అలాగే మనం అక్రమంగా కొంతమందికి నేరాలు మోపేస్తూ ఉంటాము, అక్రమంగా నిందలు వేసేస్తూ ఉంటాము. అలాంటప్పుడు మన నోటికి హద్దు పద్దు ఏమీ ఉండదన్నమాట.
అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగిస్తూ ఉంటాం. రక్షించిన వాడిని భక్షించినట్టు. రక్షించిన వాడినే భక్షించినట్టు. ఇప్పుడు జరిగేవి చాలా వరకు అవే కదా జరుగుతున్నాయి. మనకు ఎవరైతే మనకు సేఫ్టీ చూస్తారో, మనకు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకే మనం ఎసరు పెడుతూ ఉంటాం. చాలా వరకు ఇప్పుడు జరుగుతున్నది, ఈ సమాజంలో జరుగుతున్నది అదే. ఎవరు హెల్ప్ చేస్తారో వాళ్ళని మనం తొక్కేయాలని చూస్తాము, వాళ్ళకి ఏం జరగకూడదని చూస్తాము, వాళ్ళ నాశనం అయిపోవాలని చూస్తాం, అవసరమైతే వాళ్ళని చంపేస్తాం కూడా. అలాంటప్పుడు ఇది రక్షించిన వాడినే భక్షించినట్టు అనమాట. ఎవరైతే మన మేలు కోరుకుంటారో వాళ్ళు మనకి అవసరం లేదు. వాళ్ళని నిందిస్తాము, తిడతాము, కొడతాము, ఏదన్నా చేస్తాము అవసరమైతే. అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు. అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు. అంతే కదా. మనకి ఎలా తెలుస్తుంది అదృష్టం మనకి పట్టింది అనేసి? సడన్గా వచ్చి తలుపు పడుతుంది లక్ష్మీదేవి. అప్పుడు మనం తీసామా, ఓకే, డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు తీయకుండా మనం బద్దకించి లోపల పడుకున్నాం అనుకోండి, వెళ్ళిపోతుంది. కాబట్టి అది దురదృష్టమే కదా. మనం ఎంతో అదృష్టాన్ని కంటే మనం పడిపోతాము ఒక్కోసారి. అలాంటప్పుడు ఎప్పుడు పడిపోతాము, ఎప్పుడు లేస్తాము, ఎప్పుడు సంపాదిస్తాము, ఎప్పుడు నష్టపోతాము, ఏమీ మన చేతుల్లో ఉండదు, మనకి తెలియదు. బాగా సంపాదిస్తున్నాం, బాగా ఒక రేంజ్లో ఉన్న మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి, నాకు మంచి భూమిలో ఉన్నాను, మంచి అవార్డ్స్ రివార్డ్స్ వస్తున్నాయి, మంచి డబ్బు సంపాదిస్తున్నాను, తప్పని ఇదంతా ఎప్పుడు పడుతుందో తెలియదు. అదృష్టం చెప్పి రాలేదు, దురదృష్టం చెప్పి పోదనమాట. కాబట్టి ఎప్పుడు రాత్రే ఓడలు బళ్ళు ఓడలు అయిపోతే ఉంటాయి అన్నదానికి ఇలాంటివే అన్నమాట. అదృష్టవంతుణ్ణి చెరిచేవాడు లేడు, దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవాడు లేడు. అదృష్టవంతుడిని చేసేవాడు లేడు, దురదృష్టవంతుడిని బాగు చేసేవాడు లేడు. మనం అనుకుంటాము ఒక్కొక్కసారి, ఆ రోజు నేను లేకపోతే ఈ స్థాయిలో ఉండేవాడు కాదు, లేదా ఈరోజు నేను చేసిన పనికి రేపు ఏమవుతాడో చూడు అనుకుంటూ ఉంటాం కదా. కానీ అవేవి కూడా మన చేతుల్లో ఉండవు. ఒక అదృష్టవంతుడిని మనం చేర్చలేము, ఒక దురదృష్టవంతుడిని మనం బాగు చేయము లేదు. ఎందుకు అంటే వాడికి ముందే రాసి పెట్టి ఉంటుంది, ఇలా బతకాలి, ఈ టైంలో ఈ నష్టం జరగాలి, ఈ టైంలో ఈ లాభపడాలి, ఈ టైంలో ఈ గొడవ పడాలి, ఈ టైంలో ఈ గౌరవం పొందాలి. ఇవన్నీ కూడా మనం పుట్టినప్పుడే ఇవన్నీ రాసి ఉంటాయి అన్నమాట. ఏ టైంలో ఏం జరగాలో కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఎవరిని బాగు చేయలేరు, ఎవరిని కూడా చెడగొట్టలేరు అనమాట. మనం అనుకుంటూ ఉంటాం, అదంతా మన భ్రమ. మన వల్లే ఇదంతా జరిగింది, లేకపోతే వాళ్ళ వల్లే నాకు నష్టం జరిగింది అనుకునేదంతా కూడా భ్రమ అనమాట. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు. అంతే కదా.
చూడండి, అత్త మీద కోపం అత్త మీద చూడలేక ఎవరో పని అమ్మాయి మీద లేకపోతే ఇంకెవరో మనకి తయారుగా ఎవరు దొరుకుతారో మన పిల్లల మీద చూపించేస్తూ ఉంటాం, వాళ్ళని కొట్టేస్తూ ఉంటాం, తిట్టేస్తూ ఉంటాం. అలాగే ఆఫీస్లో బాస్ తిట్టాడనుకో, బాస్ దగ్గర మనం ఏం చెప్పలేము, ఎదురు చెప్పలేక ఇంటికి వచ్చి పెళ్ళాన్నో భర్తనో ఎవరినో మనం తిట్టేస్తూ ఉంటాం, మన పిల్లల మీద చూపించేస్తూ ఉంటాం. ఎక్కువ శాతం మనకి తయారుగా దొరికేది మన పిల్లలు కాబట్టి వాళ్ళ మీద విసిరేస్తాం, కొట్టేస్తాం, తిట్టేస్తాం అనమాట. ఈ కోపం ఎక్కడిది? వీళ్ళ మీద, వాళ్ళ మీదదన్నమాట. కాబట్టి అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టే నువ్వు ఎక్కడో కోపం తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తావేంటి అని అంటూ ఉంటాం కదా, అలాంటివి అన్నమాట. ఇలాంటి పనులు చేస్తూ ఉంటామా, తెలిసి చేసేది ఇవన్నీ కూడా. స్వామి కార్యం స్వకార్యం. రెండు అవుతాయి. స్వామి కార్యం అంటే స్వామిని పూజించడం, స్వకార్యం అంటే మన పని. సపోజ్ మనకి తిరుపతిలో ఏదో పడింది, సో ఈ తిరుపతిలో షూటింగ్ పడింది అనుకుందాం, నా దగ్గరికే వద్దాం, ఎవరిదేంటి షూటింగ్ పడింది అనుకుందాం, షూటింగ్కి వెళ్తాము, అదేంటి స్వకార్యం. అక్కడికి వెళ్ళాం కదా అని చెప్పి ఎలాగో ఇంత దూరం వచ్చాం, దైవ దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తాం అని చెప్పి కొండ మీదకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వచ్చేసాం ఫ్రీగా అనమాట. అంటే మన వాళ్ళే తీసుకెళ్తాం, ప్రత్యేకించి మన ఛార్జీలు పెట్టుకొని తిరుపతి ట్రైన్లో వెళ్ళి ఇదంతా కూడా అవసరం లేదనమాట. షూటింగ్కి వెళ్తాం కదా, వాళ్ళే తీసుకెళ్ళిపోతారు కొండకి తీసుకెళ్ళమంటే. అలాగే చాలా ప్రదేశాలు చూసిన ఉంటాయి అన్నమాట షూట్స్కి వెళ్ళినప్పుడు. కాబట్టి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, స్వామిని దర్శించుకున్నాం, స్వామి కార్యం అయింది, మన షూటింగ్ పని అయింది, స్వకార్యం అయింది అనమాట. రెండు పనులు అయిపోయాయి. ఒక్కో చోట మనకి అదృష్టం అలా కలిసి వస్తుంది అనమాట. కలిసి వచ్చినప్పుడు ఏమవుతాయి, స్వామి కార్యం అయిపోతుంది, స్వకార్యం అయిపోతుంది. స్వామి కార్యం అంటే కేవలం స్వామిని దర్శించుకోవడం అనే కాదనమాట, ఏవైనా రెండు పనులు అనుకోకుండా కూడా ఇంకో పని కలిసి వచ్చినప్పుడు స్వామి కార్యం స్వకార్యం కూడా అయింది అని అంటాం అన్నమాట. నడమంత్రపు సిరితో కళ్ళు నెత్తికెక్కినట్టు నడమంత్రపు సిరితో కళ్ళు నెత్తికెక్కినట్టు. నడమంత్రపు సిరి అంటే ఏంటి, నిన్నటి దాకా మనకి ఏమీ లేదు, తినడానికి తిండి కూడా లేదు, తక్కువ లాటరీ తగిలింది. లాటరీ తగిలినప్పుడు ఏం చేస్తాం, మనం కావాల్సినవన్నీ కొనేసుకుంటాం, లగ్జరీగా తిరుగుతూ ఉంటాం, లావిష్గా బతుకుతూ ఉంటాం, అంతే కదా. సడన్గా అంత అమౌంట్ మన దగ్గరికి వచ్చేసరికి అంత బంగారం చూడని, ఎప్పుడూ చూడనివన్నీ బంగ్లాలు, బంగారం, ఖాయలు అన్నీ మనం చూసేసరికి అసలు ఏం చేస్తున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం కాదనమాట. ఒకప్పుడు మనకి హెల్ప్ చేస్తే మనం బతికిన వాళ్ళం, ఆ హెల్ప్ చేసిన వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు ఏం తెలుసు అసలు గుడ్లు ఏముందని అని మాట్లాడుతూ ఉంటాం అనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు బయటకు వస్తూ ఉంటాయి. నడమంత్రపు సిరితో కళ్ళు నెత్తికెక్కినట్టు, కళ్ళు నెత్తికెక్కితే మాత్రమే అలా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ సామెతలు ఈ రోజుకి ఇక్కడితో ముగిద్దాము. రేపు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను, ఇంకా కొన్ని సామెతలు మీకు అసలు తీసుకు. అనువు గాని చోట అధికులం అనరాదు. అనువుగాని చోట అధికులం అనరాదు. మనము ఎంత గొప్పవాళ్ళమైనా సరే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు సపోజ్ తిరుపతికి వెళ్తాము, అక్కడ భగవంతుడి కంటే మించిన వాళ్ళు ఎవరూ లేరు కదా. అక్కడ మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే నథింగ్ కదా, అక్కడ మనం గొప్ప కాదు కదా. కాబట్టి అనువుగాని చోట మనం అధికులమైన ఎంత అంత అని చెప్పుకోకూడదు అన్నమాట. అదే నేను చేస్తున్న ఈ ఫిలిం ఇండస్ట్రీ గురించే చెప్తాను. మనం డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, టీచర్స్ అయినా, లెక్చరర్స్ అయినా, ప్రొఫెసర్స్ అయినా, ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు అందరూ సమానమే.
వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ మనం చేయాల్సిందే, డైరెక్టర్ గారు చెప్తే అది వినాల్సింది. నేను అంత కదా, నేను 10 మందికి పాఠాలు చెప్పిన టీచర్ని, నాకు నువ్వు చెప్తావా, నాకు తెలుసు అంత అని అనడానికి లేదు. 10 మందికి వైద్యం చేసే డాక్టర్ని నేను నీ మాట వినేదేంటి అని అంటే మనకే నష్టం అనమాట. అందుకని అనువు కాని చోట అధికులమని అనరాదు. ఎక్కడ కూడా మన గొప్పలు చెప్పుకోకూడదు. ఎక్కడ మనం మన గొప్పలు చెప్పుకుంటే సాగుతుందో అక్కడ మాత్రమే చెప్పుకోవాలి, కానీ ఇక్కడ సాగదు అన్న చోట కూడా మనం గొప్పలు చెప్పుకుంటే అది మనకి చివరికి మనకే నష్టం అవుతుంది అన్నమాట. కాబట్టి ఎక్కడ ఎలా మాట్లాడాలో ముందుగా నేర్చుకోవాలి. అవసరం లేని చోట మనం ఎక్కువగా మాట్లాడకూడదు అన్నమాట. బియ్యానికైనా కయ్యానికైనా సరితూగేవారు ఉండాలి. అంతే కదా, మనకి తగ్గట్టుగానే చూసుకుంటాం. ఎవరివైనా అందుకోవాలి అంటే మన పిల్లని ఇవ్వాలన్నా, మనం పిల్లని తెచ్చుకోవాలన్నా మన కెపాసిటీకి తగ్గట్టుగానే చూసుకుంటాం, కానీ హై లెవెల్లో చూసుకోము. అలా అనేసి లో లెవెల్లో మనం చూసుకోము. ఆ పిల్లలు చూసుకున్నా కూడా మనం ఊరుకోము. ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ మనకి తగ్గట్టుగా లేదు కనుక తర్వాత ఇబ్బందులు పడతావు అని చెప్తున్నాము. ఈ రోజుల్లో వినేవాళ్ళు ఎవరు లేరనుకోండి, అది తర్వాత సంగతి. మన జాగ్రత్తల్లో మన పేరెంట్స్ ఉన్నంతసేపు కూడా పిల్లల సేఫ్టీని చూస్తూ ఉంటాం కదా. వాళ్ళకి అన్నీ మనకి సమానంగా ఉండాలి, మనం సరితూగేటట్టుగా ఉండాలి అనే చూస్తూ ఉంటాం బియ్యాన్ని. అలాగే కయ్యానికైనా సరే ఎవరో తెలియని వ్యక్తులు ఏదో మాట్లాడుతూ ఉంటే మనం వాళ్ళతో అనవసరపు ఆర్గ్యుమెంట్ చేసి కూడా వృధా అనమాట. ఎందుకంటే మన స్థాయికి తగ్గట్టుగా ఉంటే వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ అర్థం చేసుకోలేని మూర్ఖుల దగ్గర మనం వ్యయ ప్రయాసాలు పోయి అనవసరంగా మాట్లాడి మనల్ని మనం తక్కువ చేసుకోవడం అవుతుందన్నమాట. అందుకని బియ్యానికైనా కయ్యానికైనా సరితూగే వాళ్ళతోటే మనం ఏదైనా పెట్టుకోవాలన్నమాట. వడ్ల గింజలో బియ్యపు గింజ. వడ్ల గింజలో బియ్యపు గింజ, నాదే ఉంది వడ్ల గింజలో బియ్యపు గింజని అంటామన్నమాట. అంటే ఎవరన్నా మనం లెక్క చేయకపోతే, ఎవరన్నా అని కాదు, అందరూ లెక్క చేయాలని ఎవరైనా కూడా కోరుకోము. మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కొంతమంది ఉంటుంది. మనం వాళ్ళ నుంచి మన రెస్పెక్ట్ పొందుతాము అనే నమ్మకం కొంతమందితో ఉంటుంది మన రిలేషన్స్లో. వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వకుండా, మనకి ఏమీ చెప్పకుండా, మన స్థాయిని తగ్గించి చూస్తూ వాళ్ళు మనకి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకునేటప్పుడు ఎవరన్నా మనల్ని ఇదంట కదా అని అడిగారు అనుకో, మనం ఏం చెప్తాము? నాదే ఉంది వడ్ల గింజలో బియ్యం గింజ. అంటే నాకేమాత్రం రెస్పెక్ట్ లేదు ఇక్కడ, నాతో ఏమీ మాట్లాడరు, నాకేం చెప్పరు, కాబట్టి నాకేం తెలీదు అనడానికి చిన్న వాక్యాన్ని ఉపయోగించేస్తాం అన్నమాట. ఆకాశానికి నిచ్చెన వేసినట్టు వేయగలమా? ఆకాశానికి నిచ్చెన వేయగలమా? మనం వేయలేం కదా. కానీ కొంతమంది కబుర్లు ఎలా ఉంటాయంటే ఆకాశానికి కూడా నిచ్చెన వేసేస్తాను అన్నంత లెవెల్లో కబుర్లు చెప్తూ ఉంటారన్నమాట. తీరా చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అసలు ఆకాశానికి కాదు కదా, ఇక్కడి నుంచి ఇక్కడ కూడా నిచ్చెన వేయలేరు వాళ్ళు, అంత గొప్పలు చెప్పుకుంటూ ఉంటారనమాట. కాబట్టి నేనంతా నేను అది చేసేయగలను, ఇది చేసేయగలను, నేను అసలు ఏదో కోటీశ్వరుని, ఏదో ఇక్కడ ఉంటున్నానంతే మీతో, లేకపోతే నాకు అన్ని కార్లు ఉన్నాయి, ఇంతమంది సర్వెంట్లు ఉన్నారు మా ఇంట్లో అంటారు. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో చిన్న రూమ్లో ఉంటూ ఉంటారనమాట. బ్యాక్గ్రౌండ్ ఉండుండొచ్చు, సమస్మారెడ్డి బ్యాక్గ్రౌండ్, అందరికీ అలా కాదని కాదు. అలాంటప్పుడు మనం ఆకాశానికి నిచ్చెన వేసినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పుకుంటూ ఉంటాం.
పగటి కళలు కంటూ పేక మేడలు కట్టాడు. ఏదో బిల్డింగ్ కట్టేద్దామని చెప్పి చాలా ఆశ. ఎవరికైనా సరే సొంత ఇంటి మీద ఆశ ఉంటుంది కదా. అలాగే నేను సొంత ఇల్లు కట్టేసినట్టు, పెద్ద డూప్లెక్స్ హౌస్ వేసినట్టు చాలా మంచి కళలు కంటూ ఉన్నాను అనమాట. పగటి కళలు అంటారు. అంటే చెయ్యలేకపోయాను కనుక దానికి పగటి కళగా వస్తుందన్నమాట. పగటి కళలు కంటూ ఏం చేసాం, పేక మేడలు కట్టుకున్నామంట. అది ఎలాగో ఆ డూప్లెక్స్ హౌస్ ఎలాగో కట్టలేకపోయాం, స్థలం పని అని పేక మేడలు కట్టుకుని ఇదే నా డూప్లెక్స్ హౌస్ అని మురిసిపోతూ ఉంటాం అనమాట. అలా పగటి కళలు కన్నీ వాళ్ళని ఏతాలుగా మాట్లాడుతూ ఉంటాను. పగటి కళలు కట్టి పేక మెడలు కట్టారంటే పేక మెడలే రేపు డూప్లెక్స్ హౌస్ అవ్వచ్చేమో, మనం చెప్పలేం కదా. ఎవరు ఎలా ఎప్పుడు తిరగబడతారు, ఎవరు ఎప్పుడు ఏ స్థాయికి వెళ్తారు అనేది ఎవరూ చెప్పలేము. కాబట్టి పగటి కళలు కంటూ కట్టే పేక మెడలే రేపు పొద్దున్న పెద్ద మెడలు అవ్వచ్చు అనమాట. సొమ్ము ఒకటిది, సోకొకటి. సొమ్ము ఒకటిది, సోకొకటిది. ఏం చేస్తాం మనం, మంచి నగలు ఏదైనా మంచి సారీ కట్టుకొని మంచి నగలు పెట్టుకొని వెళ్తాం. తిరగిస్తే అవి మనవి కాదు, ఎక్కడ అద్దెకి తెచ్చుకొని పక్క వాళ్ళకి తెచ్చుకొని వేసుకుంటాం అనమాట. అలా చాలా మనం మెయింటైన్ చేసేస్తూ ఉంటాం అన్నమాట. ఎవరిదో కారు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటివన్నీ మనం కాకపోయినా సరే వేరే వాళ్ళ సొమ్ముతో మనం సోకులు కొడుతూ ఉంటాం అనమాట. ఇప్పుడు సొమ్ము ఒకటి, సోకు ఒకటి. ఇది ఏమీ లేదు, ఇన్ని నగలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిని అడిగి తెచ్చుకుని వేసుకుని ఉంటుంది. అంటే ఈ కారు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా, ఎవరితో తెచ్చుకుని ఉంటాడు, ఇలా అంటూ ఉంటారనమాట జనాలు. అలాంటప్పుడు సొమ్ము ఒకటి, సోకు ఒకటి అని మాట్లాడుకుంటూ ఉంటారు. మనది కానిది మనం పెట్టుకుని వెళ్ళినప్పుడు ఇలాంటి సామెతలు బయటకు వస్తూ ఉంటాయి. రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు. రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు. అంతే కదా, రాజులు పెద్ద పెద్ద రాజులు ఉండేవాళ్ళు ఇదివరకు. వాళ్ళు తరతరాలు నెక్స్ట్ జనరేషన్ వస్తూ ఉంటుంది. వీళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళి సెటిల్ అయిపోతూ ఉంటారు. కానీ ఆ రాజులు సంపాదించిన ఆస్తులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు అనమాట కొంతమందికి అయితే. అవి ఇప్పుడు రాజుది పలానా రాజుది ఇప్పుడు అమ్ముతామంటే అది అందరినీ కూడా కుదరదు. ఎందుకంటే డాక్యుమెంటేషన్ ఉండదు, ఏమీ ఉండదు. అది ఎక్కడెక్కడ పోతాయో తెలియదు అనమాట. ఎక్కడెక్కడ చాలా ఆస్తులు సంపాదించేసి ఉంటారు. అవన్నీ నావి అని చెప్పుకోవడానికి కూడా ఉంటుంది అనమాట. అవన్నీ రాళ్ల పాలైనట్టే. అంటే ఎవరు పడితే వాళ్ళు దాన్ని కబ్జాలు చేసేసి తీసేసుకుంటూ ఉంటారు, లేకపోతే శిథిలమైపోయి ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు. అలాగే మనం సంపాదించినంత ఎవరైనా కొల్లగొట్టేసినా, లేకపోతే ఎవరికో అక్రమంగా రాయించేసుకున్నా, కబ్జాలు చేసేసినా మన ఈ సామెత ఉపయోగించుకోవచ్చు. రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు అనేది. రాజు తలుచుకుంటే దెబ్బలకు పదవా. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదవా. కావాల్సినన్ని కొరడా దెబ్బలు ఇప్పించేయగలరు, అంతే కదా. ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే ఏం చేస్తారు, తీసుకెళ్ళి రాజుగారి ముందు నిలబెడతారు. ఆయన ఏం చేస్తారు, వీడికి 100 కొరడా దెబ్బలు అని శిక్ష విధిస్తారు. అప్పుడు కొట్టేవాడికి నేను నొప్పి రావాలే తప్ప రాజుగారికి ఏం బాధ ఉండదు కదా. అలాగే రాజుగారు తలుచుకుంటే ఎలాంటి శిక్ష అయినా వేసేయగలరు. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. అలాగే మనం అక్రమంగా కొంతమందికి నేరాలు మోపేస్తూ ఉంటాము, అక్రమంగా నిందలు వేసేస్తూ ఉంటాము. అలాంటప్పుడు మన నోటికి హద్దు పద్దు ఏమీ ఉండదన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు మనం ఉపయోగిస్తూ ఉంటాము. రక్షించిన వాడిని భక్షించినట్టు. రక్షించిన వాడినే భక్షించినట్టు. ఇప్పుడు జరిగేవి చాలా వరకు అవే కదా జరుగుతున్నాయి. మనకి ఎవరైతే మనకి సేఫ్టీ చూస్తారో, మనకి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకే మనం ఎసరు పెడుతూ ఉంటాం.
చాలా వరకు ఇప్పుడు జరుగుతున్నది, ఈ సమాజంలో జరుగుతున్నది అదే. ఎవరు హెల్ప్ చేస్తారో వాళ్ళని మనం తొక్కేయాలని చూస్తాము, వాళ్ళకి ఏం జరగకూడదని చూస్తాము, వాళ్ళని నాశనం అయిపోవాలని చూస్తాం, అవసరమైతే వాళ్ళని చంపేస్తాం కూడా. అలాంటప్పుడు ఇది రక్షించిన వాడిని భక్షించినట్టు అనమాట. ఎవరైతే మన మేలు కోరుకుంటారో వాళ్ళు మనకి అవసరం లేదు, వాళ్ళని నిందిస్తాము, తిడతాము, కొడతాము, ఏదన్నా చేస్తాము అవసరమైతే. అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు. అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు. అంతే కదా, మనకి ఎలా తెలుస్తుంది అదృష్టం మనకి పట్టింది అనేసి? సడన్గా వచ్చి తలుపు పడుతుంది లక్ష్మీదేవి, అప్పుడు మనం తీసామా ఓకే డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు తీయకుండా మనం బద్దకించి లోపల పడుకున్నాం అనుకోండి వెళ్ళిపోతుంది. కాబట్టి అది దురదృష్టం కదా. మనం ఎంతో అదృష్టాన్ని బట్టి మనం పడిపోతాము ఒక్కోసారి. అలాంటప్పుడు ఎప్పుడు పడిపోతాము, ఎప్పుడు లేస్తాము, ఎప్పుడు సంపాదిస్తాము, ఎప్పుడు నష్టపోతాము, ఏమీ మన చేతుల్లో ఉండదు, మనకి తెలియదు. బాగా సంపాదిస్తాం, బాగా ఒక రేంజ్లో ఉన్న మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి, నాకు మంచి భూమిలో ఉన్నాను, మంచి రివార్డ్స్ వస్తున్నాయి, మంచి డబ్బు సంపాదిస్తున్నాయి, తప్పని ఇదంతా ఎప్పుడు పడుతుందో తెలియదు. అదృష్టం చెప్పి రాలేదు, దురదృష్టం చెప్పి పోదనమాట. కాబట్టి ఎప్పుడు రాత్రే బళ్ళు ఓడలు అయిపోతూ ఉంటాయి అన్నదానికి ఇలాంటివే అన్నమాట. అదృష్టవంతుణ్ణి చెరిచేవాడు లేడు, దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవాడు లేడు. అదృష్టవంతుడిని చేసేవాడు లేడు, దురదృష్టవంతుడిని బాగు చేసేవాడు లేడు. మనం అనుకుంటాము ఒక్కొక్కసారి ఆ రోజు నేను లేకపోతే ఈ స్థాయిలో ఉండేవాడు కాదు, లేదా ఈరోజు నేను చేసిన పనికి రేపు ఏమవుతాడో చూడు అనుకుంటూ ఉంటాం కదా. కానీ అవేవి కూడా మన చేతుల్లో ఉండవు. ఒక అదృష్టవంతుడిని మనం చేర్చలేము, ఒక దురదృష్టవంతుడిని మనం బాగు చేయము లేదు. ఎందుకు అంటే వాడికి ముందే రాసి పెట్టి ఉంటుంది, ఇలా బతకాలి, ఈ టైంలో ఈ నష్టం జరగాలి, ఈ టైంలో ఈ లాభపడాలి, ఈ టైంలో ఈ గొడవ పడాలి, ఈ టైంలో ఈ గౌరవం పొందాలి. ఇవన్నీ కూడా మనం పుట్టినప్పుడే ఇవన్నీ రాసి ఉంటాయి అన్నమాట. ఏ టైంలో ఏం జరగాలో కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఎవరిని బాగు చేయలేరు, ఎవరిని కూడా చెడగొట్టలేరు అనమాట. మనం అనుకుంటూ ఉంటాం అదంతా మన భ్రమ. మన వల్లే ఇదంతా జరిగింది, లేకపోతే వాళ్ళ వల్లే నాకు నష్టం జరిగింది అనుకునేదంతా కూడా భ్రమ అనమాట. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు. అంతే కదా, అత్త మీద కోపం అత్త మీద చూడలేక ఎవరో పని అమ్మాయి మీద లేకపోతే ఇంకెవరో మనకి తయారుగా ఎవరు దొరుకుతారో మన పిల్లల మీద చూపించేస్తూ ఉంటాం, వాళ్ళని కొట్టేస్తూ ఉంటాం, తిట్టేస్తూ ఉంటాం. అలాగే ఆఫీస్లో బాస్ తిట్టాడనుకో, బాస్ దగ్గర మనం ఏం చెప్పలేము, ఎదురు చెప్పలేక ఇంటికి వచ్చి పెళ్ళాన్నో భర్తనో ఎవరినో మనం తిట్టేస్తూ ఉంటాం, మన పిల్లల్ని చూపించేస్తూ ఉంటాం. ఎక్కువ శాతం మనకి తయారుగా దొరికేది మన పిల్లలు. కాబట్టి వాళ్ళ మీద విసిరేస్తాం, కొట్టేస్తాం, తిట్టేస్తాం అనమాట. ఈ కోపం ఎక్కడిది? వీళ్ళ మీద, వాళ్ళ మీదదన్నమాట. కాబట్టి అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు నువ్వు ఎక్కడో కోపం తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తావేంటి అని అంటూ ఉంటాం కదా. అలాంటివి అన్నమాట. ఇలాంటి పనులు చేస్తూ ఉంటామా, తెలిసి చేసేది ఇవన్నీ కూడా.
స్వామి కార్యం స్వకార్యం. రెండు అవుతాయి. స్వామి కార్యం అంటే స్వామిని పూజించడం, స్వకార్యం అంటే మన పని. సపోజ్ మనకి తిరుపతిలో ఏదో పడింది, సో ఈ తిరుపతిలో షూటింగ్ పడింది అనుకుందాం, నా దగ్గరికి వద్దాం, ఎవరిదేంటి షూటింగ్ పడింది అనుకుందాం, షూటింగ్కి వెళ్తాము, అదేమిటి స్వకార్యం. అక్కడికి వెళ్ళాం కదా అని చెప్పి ఎలాగో ఇంత దూరం వచ్చాం, దైవ దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తాం అని చెప్పి కొండ మీదకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వచ్చేసాం ఫ్రీగా అనమాట. అంటే మన వాళ్ళే తీసుకెళ్తాం, ప్రత్యేకించి మన ఛార్జీలు పెట్టుకొని తిరుపతి ట్రైన్లో వెళ్ళి ఇదంతా కూడా అవసరం లేదనమాట. షూటింగ్కి వెళ్తాం కదా, వాళ్ళే తీసుకెళ్ళిపోతారు కొండకి తీసుకెళ్ళమంటే. అలాగే చాలా ప్రదేశాలు చూసినా ఉంటాయి అన్నమాట షూట్స్కి వెళ్ళినప్పుడు. కాబట్టి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, స్వామిని దర్శించుకున్నాం, స్వామి కార్యం అయింది, మన షూటింగ్ పని అయింది, స్వకార్యం అయింది అనమాట. రెండు పనులు అయిపోయాయి. ఒక్కో చోట మనకి అదృష్టం అలా కలిసి వస్తుంది అనమాట. కలిసి వచ్చినప్పుడు ఏమవుతాయి, స్వామి కార్యం అయిపోతుంది, స్వకార్యం అయిపోతుంది. స్వామి కార్యం అంటే కేవలం స్వామిని దర్శించుకోవడం అనే కాదనమాట. ఏవైనా రెండు పనులు అనుకోకుండా కూడా ఇంకో పని కలిసి వచ్చినప్పుడు స్వామి కార్యం స్వకార్యం కూడా అయింది అని అంటాం అన్నమాట. నడమంత్రపు సిరితో కళ్ళు నెత్తికెక్కినట్టు నడమంత్రపు సిరితో కళ్ళు నెత్తికెక్కినట్టట. నడమంత్రపు సిరి అంటే ఏంటి, నిన్నటి దాకా మనకి ఏమీ లేదు, తినడానికి తిండి కూడా లేదు. తక్కువ లాటరీ తగిలింది. లాటరీ తగిలినప్పుడు ఏం చేస్తాం, మనం కావాల్సినవన్నీ కొనేసుకుంటాం, లగ్జరీగా తిరుగుతూ ఉంటాం, లావిష్గా బతుకుతూ ఉంటాం, అంతే కదా. సడన్గా అంత అమౌంట్ మన దగ్గరికి వచ్చేసరికి అంత బంగారం చూడని, ఎప్పుడు చూడనివన్నీ బంగ్లాలు, బంగారం, ఖాయలు అన్నీ మనం చూసేసరికి అసలు ఏం చేస్తున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం కాదనమాట. ఒకప్పుడు మనకి హెల్ప్ చేస్తే మనం బతికిన వాళ్ళం, ఆ హెల్ప్ చేసిన వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు ఏం తెలుసు అసలు దగ్గర ఏముందని అని మాట్లాడుతూ ఉంటాం అనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు బయటకు వస్తూ ఉంటాయి. నడమంత్రపు సిరితో కళ్ళు నెత్తికెక్కినట్టు, కళ్ళు నెత్తికెక్కితే మాత్రమే అలా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ సామెతలు ఈ రోజుకి ఇక్కడితో ముగిద్దాము. రేపు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను, ఇంకా కొన్ని సామెతలు మీకు అసలు తీసుకు. అనువు గాని చోట అధికులం అనరాదు. అనువుగాని చోట అధికులం అనరాదు. మనము ఎంత గొప్పవాళ్ళమైనా సరే ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు, ఇప్పుడు సపోజ్ తిరుపతికి వెళ్తాము, అక్కడ భగవంతుడి కంటే మించిన వాళ్ళు ఎవరూ లేరు కదా. అక్కడ మనం ఎంత గొప్ప వాళ్ళమైనా సరే నథింగ్ కదా, అక్కడ మనం గొప్ప కాదు కదా. కాబట్టి అనువుగాని చోట మనం అధికులమైన ఎంత అంత అని చెప్పుకోకూడదు అన్నమాట. అదే నేను చేస్తున్న ఈ ఫిలిం ఇండస్ట్రీ గురించే చెప్తాను. మనం డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, టీచర్స్ అయినా, లెక్చరర్స్ అయినా, ప్రొఫెసర్స్ అయినా, ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చినప్పుడు, ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు అందరూ సమానమే. వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ మనం చేయాల్సిందే, డైరెక్టర్ గారు చెప్తే అది వినాల్సింది. నేను అంత కదా, నేను 10 మందికి పాఠాలు చెప్పిన టీచర్ని, నాకు నువ్వు చెప్తావా, నాకు తెలుసు అంత అని అనడానికి లేదు. 10 మందికి వైద్యం చేసే డాక్టర్ని నేను నీ మాట వినేదేంటి అని అంటే మనకే నష్టం అనమాట. అందుకని అనువుగాని చోట అధికులమని అనరాదు. ఎక్కడ కూడా మన గొప్పలు చెప్పుకోకూడదు. ఎక్కడ మనం మన గొప్పలు చెప్పుకుంటే సాగుతుందో అక్కడ మాత్రమే చెప్పుకోవాలి, కానీ ఇక్కడ సాగదు అన్న చోట కూడా మనం గొప్పలు చెప్పుకుంటే అది మనకి చివరికి మనకే నష్టం అవుతుంది అన్నమాట. కాబట్టి ఎక్కడ ఎలా మాట్లాడాలో ముందుగా నేర్చుకోవాలి. అవసరం లేని చోట మనం ఎక్కువగా మాట్లాడకూడదు అన్నమాట. బియ్యానికైనా కయ్యానికైనా
సరితూగేవారు ఉండాలి. అంతే కదా, మనకి తగ్గట్టుగానే చూసుకుంటాం. ఎవరివైనా ఇయ్యాలి అందుకోవాలి అంటే మన పిల్లని ఇవ్వాలన్నా, మనం పిల్లని తెచ్చుకోవాలన్నా మన కెపాసిటీకి తగ్గట్టుగానే చూసుకుంటాం. కానీ హై లెవెల్లో చూసుకోము, అలా అనేసి లో లెవెల్లో మనం చూసుకోము. ఆ పిల్లలు చూసుకున్నా కూడా మనం ఊరుకోము. ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ మనకి తగ్గట్టుగా లేదు కనుక తర్వాత ఇబ్బందులు పడతావు అని చెప్తున్నాము. ఈ రోజుల్లో వినేవాళ్ళు ఎవరు లేరనుకోని, అది తర్వాత సంగతి. మన జాగ్రత్తల్లో మన పేరెంట్స్ ఉన్నంతసేపు కూడా పిల్లల సేఫ్టీని చూస్తూ ఉంటాం కదా. వాళ్ళకి అన్నీ మనకి సమానంగా ఉండాలి, మనం సరితూగేటట్టుగా ఉండాలి అనే చూస్తూ ఉంటాం బియ్యాన్ని. అలాగే కయ్యానికైనా సరే ఎవరో తెలియని వ్యక్తులు ఏదో మాట్లాడుతూ ఉంటే మనం వాళ్ళతో అనవసరపు ఆర్గ్యుమెంట్ చేసి కూడా వృధా అనమాట. ఎందుకంటే మన స్థాయికి తగ్గట్టుగా ఉంటే వాళ్ళు మాట్లాడినప్పుడు మనం ఏదైనా చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ అర్థం చేసుకోలేని మూర్ఖుల దగ్గర మనం వ్యయ ప్రయాసాలు పోయి అనవసరంగా మాట్లాడి మనల్ని మనం తక్కువ చేసుకోవడం అవుతుందన్నమాట. అందుకని బియ్యానికైనా కయ్యానికైనా సరితూగే వాళ్ళతోటే మనం ఏదైనా పెట్టుకోవాలన్నమాట. వడ్ల గింజలో బియ్యపు గింజ. వడ్ల గింజలో బియ్యపు గింజ, నాదే ఉంది వడ్ల గింజలో బియ్యపు గింజని అంటామన్నమాట. అంటే ఎవరన్నా మనం లెక్క చేయకపోతే, ఎవరన్నా అని కాదు అందరూ లెక్క చేయాలని ఎవరైనా కూడా కోరుకోము. మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది కొంతమంది ఉంటుంది. మనం వాళ్ళ నుంచి మన రెస్పెక్ట్ పొందుతాము అనే నమ్మకం కొంతమందితో ఉంటుంది మన రిలేషన్స్లో. వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వకుండా, మనకి ఏమీ చెప్పకుండా, మన స్థాయిని తగ్గించి చూస్తూ వాళ్ళు మనకి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకునేటప్పుడు ఎవరన్నా మనల్ని ఇదంట కదా అని అడిగారు అనుకో, మనం ఏం చెప్తాము? నాదే ఉంది వడ్ల గింజలో బియ్యం గింజ, అంటే నాకేమాత్రం రెస్పెక్ట్ లేదు ఇక్కడ, నాతో ఏమీ మాట్లాడరు, నాకేం చెప్పరు, కాబట్టి నాకేం తెలీదు అనడానికి చిన్న వాక్యాన్ని ఉపయోగించేస్తాం అన్నమాట. ఆకాశానికి నిచ్చెన వేసినట్టు. వేయగలమా? ఆకాశానికి నిచ్చెన వేయగలమా? మనం వేయలేం కదా. కానీ కొంతమంది కబుర్లు ఎలా ఉంటాయంటే ఆకాశానికి కూడా నిచ్చెన వేసేస్తాను అన్నంత లెవెల్లో కబుర్లు చెప్తూ ఉంటారన్నమాట. తీరా చూస్తే అక్కడ ఏమీ ఉండదు. అసలు ఆకాశానికి కాదు కదా, ఇక్కడి నుంచి ఇక్కడ కూడా నిచ్చెన వేయలేరు వాళ్ళు, అంత గొప్పలు చెప్పుకుంటూ ఉంటారనమాట. కాబట్టి నేను అది చేసేయగలను, ఇది చేసేయగలను, నేను అసలు ఏదో కోటీశ్వరుని, ఏదో ఇక్కడ ఉంటున్నాను అంతే మీతో, లేకపోతే నాకు అన్ని కార్లు ఉన్నాయి, ఇంతమంది సర్వెంట్లు ఉన్నారు మా ఇంట్లో అంటారు. కానీ వాళ్ళు వచ్చి ఇక్కడ ఏదో చిన్న రూమ్లో ఉంటూ ఉంటారనమాట. బ్యాక్గ్రౌండ్ ఉండుండొచ్చు, సమస్మారెడ్డి బ్యాక్గ్రౌండ్, అందరికీ అలా కాదని కాదు. అలాంటప్పుడు మనం ఆకాశానికి నిచ్చెన వేసినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పుకుంటూ ఉంటాం. పగటి కళలు కంటూ పేక మేడలు కట్టాడు. ఏదో బిల్డింగ్ కట్టేద్దామని చెప్పి చాలా ఆశ. ఎవరికైనా సరే సొంత ఇంటి మీద ఆశ ఉంటుంది కదా. అలాగే నేను సొంత ఇల్లు కట్టేసినట్టు, పెద్ద డూప్లెక్స్ హౌస్ వేసినట్టు చాలా మంచి కళలు కంటూ ఉన్నాను అనమాట. పగటి కళలు అంటారు. అంటే చెయ్యలేకపోయాను కనుక దానికి పగటి కళగా వస్తుందన్నమాట. పగటి కళలు కంటూ ఏం చేసాం? పేక మేడలు కట్టుకున్నామంట. అది ఎలాగో ఆ డూప్లెక్స్ హౌస్ ఎలాగో కట్టలేకపోయాం, స్థలం పని అని పేకతో
పేక మెడలు కట్టుకుని ఇదే నా డూప్లెక్స్ హౌస్ అని మురిసిపోతూ ఉంటాం అనమాట. అలా పగటి కళ్ళు కని వాళ్ళని ఏతాలుగా మాట్లాడుతూ ఉంటారు. పగటి కళ్ళు కట్టి పేక మెడలు కట్టారంటే పేక మెడలే రేపు డూప్లెక్స్ హౌస్ అవ్వచ్చేమో, మనం చెప్పలేం కదా. ఎవరు ఎలా ఎప్పుడు తిరగబడతారు, ఎవరు ఎప్పుడు ఏ స్థాయికి వెళ్తారు అనేది ఎవరూ చెప్పలేము. కాబట్టి పగటి కళ్ళు కంటూ కట్టే పేక మెడలే రేపు పొద్దున్న పెద్ద మెడలు అవ్వచ్చు అనమాట. సొమ్ము ఒకటిది, సోకు ఒకటి. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. ఏం చేస్తాం మనం? మంచి నగలు ఏదైనా మంచి సారీ కట్టుకొని మంచి నగలు కట్టుకొని పెట్టుకుని వెళ్తాం. తెరపిస్తే అవి మనవి కాదు, ఎక్కడ అద్దెకి తెచ్చుకొని పక్క వాళ్ళకి తెచ్చుకొని వేసుకుంటాం అన్నమాట. అలా చాలా మనం మెయింటైన్ చేసేస్తూ ఉంటాం అన్నమాట. ఎవరిదో కారు వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటివన్నీ మనం కాకపోయినా సరే వేరే వాళ్ళ సొమ్ముతో మనం సోకులు పోతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. ఇది ఏమీ లేదు, ఇన్ని నగలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిని అడిగి తెచ్చుకొని వేసుకుని ఉంటుంది. అంటే ఈ కారు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా, ఎవరితో తెచ్చుకుని ఉంటాడు, ఇలా అంటూ ఉంటారనమాట జనాలు. అలాంటప్పుడు సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది అని మాట్లాడుకుంటూ ఉంటారు. మనకి కానిది మనం పెట్టుకుని వెళ్ళినప్పుడు ఇలాంటి సామెతలు బయటకు వస్తూ ఉంటాయి. రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు. రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు. అంతే కదా, రాజులు పెద్ద పెద్ద రాజులు ఉండేవాళ్ళు ఇదివరకు. వాళ్ళు తరతరాలు నెక్స్ట్ జనరేషన్ వస్తూ ఉంటుంది. వీళ్ళు ఎక్కడెక్కడో వెళ్ళి సెటిల్ అయిపోతూ ఉంటారు. కానీ ఆ రాజులు సంపాదించిన ఆస్తులన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా వీళ్ళకి తెలియదు అనమాట కొంతమంది అయితే. అవి ఇప్పుడు రాజుది పలానా రాజుది ఇప్పుడు అమ్ముతామంటే అది అందరినీ కూడా కుదరదు. ఎందుకంటే డాక్యుమెంటేషన్ ఉండదు, ఏమీ ఉండదు. అది ఎక్కడెక్కడ పోతాయో తెలియదు అనమాట. ఎక్కడెక్కడ చాలా ఆస్తులు సంపాదించేసి ఉంటారు. అవన్నీ నావి అని చెప్పుకోవడానికి కూడా ఉండదు అనమాట. అవన్నీ రాళ్ల పాలైనట్టే. అంటే ఎవరు పడితే వాళ్ళు దాన్ని కబ్జాలు చేసేసి తీసేసుకుంటూ ఉంటారు, లేకపోతే శిథిలమైపోయి ఉంటాయి అన్నమాట కొన్ని. అలాంటప్పుడు రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు. అలాగే మనం సంపాదించినంత ఎవరైనా కొల్లగొట్టేసినా, లేకపోతే ఎవరికో అక్రమంగా రాయించేసుకున్నా, కబ్జాలు చేసేసినా మన ఈ సామెత ఉపయోగించుకోవచ్చు. రాజుల సొమ్ము రాళ్ల పాలైనట్టు అనేది. అది తలుచుకుంటే దెబ్బలకు పదవా. రాళ్ళు తలుచుకుంటే దెబ్బలకి కొదవా. కావాల్సినన్ని కొరడా దెబ్బలు ఇప్పించేయగలరు, అంతే కదా. ఎవరన్నా ఏదైనా తప్పు చేస్తే ఏం చేస్తారు? తీసుకెళ్ళి రాజుగారి ముందు నిలబెడతారు. ఆయన ఏం చేస్తారు? వీడికి 100 కొరడా దెబ్బలు అని శిక్ష విధిస్తారు. అప్పుడు కొట్టేవాడికి నేను నొప్పి రావాలే తప్ప రాజుగారికి ఏం బాధ ఉండదు కదా. అలాగే రాజుగారు తలుచుకుంటే ఎలాంటి శిక్ష అయినా వేసేయగలరు. రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. అలాగే మనం అక్రమంగా కొంతమందికి నేరాలు మోపేస్తూ ఉంటాము, అక్రమంగా నిందలు వేసేస్తూ ఉంటాము. అలాంటప్పుడు మన నోటికి హద్దు పద్దు ఏమీ ఉండదన్నమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతను మనం ఉపయోగిస్తూ ఉంటాము. రక్షించిన వాడిని భక్షించినట్టు. రక్షించిన వాడినే భక్షించినట్టు. ఇప్పుడు జరిగేవి చాలా వరకు అవే కదా జరుగుతున్నాయి. మనకు ఎవరైతే మనకి సేఫ్టీ చూస్తారో, మనకు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళకే మనం ఎసరు పెడుతూ ఉంటాం. చాలా వరకు ఇప్పుడు జరుగుతున్నది, ఈ సమాజంలో జరుగుతున్నది అదే. ఎవరు హెల్ప్ చేస్తారో వాళ్ళని మనం తొక్కేయాలని చూస్తాము, వాళ్ళకి ఏం జరగకూడదని చూస్తాము, వాళ్ళ నాశనం అయిపోవాలని చూస్తాం, అవసరమైతే వాళ్ళని చంపేస్తాం కూడా. అలాంటప్పుడు ఇది రక్షించిన వాడినే భక్షించినట్టు అనమాట. ఎవరైతే మన మేలు కోరుకుంటారో వాళ్ళు మనకి అవసరం లేదు. వాళ్ళని నిందిస్తాం, తిడతాం, కొడతాం, ఇంకేదన్నా చేస్తాం అవసరమైతే.
అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు. అదృష్టం చెప్పిరాదు, దురదృష్టం చెప్పిపోదు. అంతే కదా, మనకి ఎలా తెలుస్తుంది అదృష్టం మనకి పట్టింది అనేసి? సడన్గా వచ్చి తలుపు పడుతుంది లక్ష్మీదేవి, అప్పుడు మనం తీసామా ఓకే డైరెక్ట్గా లోపలికి వచ్చేస్తుంది. అప్పుడు తీయకుండా మనం బద్దకించి లోపల పడుకున్నాం అనుకోండి వెళ్ళిపోతుంది. కాబట్టి అది దురదృష్టమే కదా. మనం ఎంతో అదృష్టాన్ని బట్టి అపమానం పడిపోతాము ఒక్కోసారి. అలాంటప్పుడు ఎప్పుడు పడిపోతాము, ఎప్పుడు లేస్తాము, ఎప్పుడు సంపాదిస్తాము, ఎప్పుడు నష్టపోతాము, ఏమీ మన చేతుల్లో ఉండదు, మనకి తెలియదు. బాగా సంపాదిస్తాం, బాగా ఒక రేంజ్లో ఉన్న మంచి మంచి క్యారెక్టర్లు పడుతున్నాయి, నాకు మంచి భూమిలో ఉన్నాను, మంచి అవార్డ్స్ రివార్డ్స్ వస్తున్నాయి, మంచి డబ్బు సంపాదిస్తున్నాయి. తప్పని ఇదంతా ఎప్పుడు పడుతుందో తెలియదు. అదృష్టం చెప్పి రాలేదు, దురదృష్టం చెప్పి పోదనమాట. కాబట్టి ఎప్పుడు రాత్రే బళ్ళు ఓడలు అయిపోతూ ఉంటాయి అన్నదానికి ఇలాంటివే అన్నమాట. అదృష్టవంతుణ్ణి చెరిచేవాడు లేడు, దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవాడు లేడు. అదృష్టవంతుడిని చెంచేవాడు లేడు, దురదృష్టవంతుడిని బాగు చేసేవాడు లేడు. మనం అనుకుంటాము ఒక్కొక్కసారి ఆ రోజు నేను లేకపోతే ఈ స్థాయిలో ఉండేవాడు కాదు, లేదా ఈరోజు నేను చేసిన పని రేపు ఏమవుతాడో చూడు అనుకుంటూ ఉంటాం కదా. కానీ అవేవి కూడా మన చేతుల్లో ఉండవు. ఒక అదృష్టవంతుడిని మనం చేర్చలేము, ఒక దురదృష్టవంతుడిని మనం బాగు చేయము లేదు. ఎందుకు అంటే వాడికి ముందే రాసి పెట్టి ఉంటుంది, ఇలా బతకాలి, ఈ టైంలో ఈ నష్టం జరగాలి, ఈ టైంలో ఈ లాభపడాలి, ఈ టైంలో ఈ గొడవ పడాలి, ఈ టైంలో ఈ గౌరవం పొందాలి. ఇవన్నీ కూడా మనం పుట్టినప్పుడే ఇవన్నీ రాసి ఉంటాయి అన్నమాట. ఏ టైంలో ఏం జరగాలో కాలమే నిర్ణయిస్తుంది. కానీ ఎవరిని బాగు చేయలేరు, ఎవరిని కూడా చెడగొట్టలేరు అనమాట. మనం అనుకుంటూ ఉంటాం, అదంతా మన భ్రమ. మన వల్లే ఇదంతా జరిగింది, లేకపోతే వాళ్ళ వల్లే నాకు నష్టం జరిగింది అనుకునేదంతా కూడా భ్రమ అనమాట. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు. అంతే కదా, అత్త మీద కోపం అత్త మీద చూడలేక ఎవరో పని అమ్మాయి మీద లేకపోతే ఇంకెవరో మనకి తేరగా ఎవరు దొరుకుతారో మన పిల్లల మీద చూపించేస్తూ ఉంటాం, వాళ్ళని కొట్టేస్తూ ఉంటాం, తిట్టేస్తూ ఉంటాం. అలాగే ఆఫీస్లో బాస్ తిట్టాడనుకో, బాస్ దగ్గర మనం ఏం చెప్పలేము, ఎదురు చెప్పలేక ఇంటికి వచ్చి పెళ్ళాన్నో భర్తనో ఎవరినో మనం తిట్టేస్తూ ఉంటాం, మన పిల్లల్ని చూపించేస్తూ ఉంటాం. ఎక్కువ శాతం మనకి తేరగా దొరికేది మన పిల్లలు. కాబట్టి వాళ్ళ మీద విసిరేస్తాం, కొట్టేస్తాం, తిట్టేస్తాం అనమాట. ఈ కోపం ఎక్కడిది? వీళ్ళ మీద, వాళ్ళ మీదదన్నమాట. కాబట్టి అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు నువ్వు ఎక్కడో కోపం తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తావేంటి అని అంటూ ఉంటాం కదా. అలాంటివి అన్నమాట. ఇలాంటి పనులు చేస్తూ ఉంటామా, తెలిసి చేసేది ఇవన్నీ కూడా. స్వామి కార్యం స్వకార్యం. రెండు అవుతాయి.
స్వామి కార్యం అంటే స్వామిని పూజించడం, స్వకార్యం అంటే మన పని. సపోజ్ మనకి తిరుపతిలో ఏదో పడింది, సో ఈ తిరుపతిలో షూటింగ్ పడింది అనుకుందాం, నా దగ్గరికి వద్దాం, ఎవరికి షూటింగ్ పడింది అనుకుందాం, షూటింగ్కి వెళ్తాము, అదేంటి స్వకార్యం. అక్కడికి వెళ్ళాం కదా అని చెప్పి ఎలాగో ఇంత దూరం వచ్చాం, దైవ దర్శనం చేసుకోకుండా ఎలా వెళ్తాం అని చెప్పి కొండ మీదకి వెళ్ళి దైవ దర్శనం చేసుకుని వచ్చేసాం ఫ్రీగా అనమాట. అంటే మన వాళ్ళే తీసుకెళ్తాం, ప్రత్యేకించి మన ఛార్జీలు పెట్టుకొని తిరుపతి ట్రైన్లో వెళ్ళి ఇదంతా కూడా అవసరం లేదనమాట. షూటింగ్కి వెళ్తాం కదా, వాళ్ళే తీసుకెళ్ళిపోతారు కొండకి తీసుకెళ్ళమంటే. అలాగే చాలా ప్రదేశాలు చూసిన ఉంటాయి అన్నమాట షూట్స్కి వెళ్ళినప్పుడు. కాబట్టి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, స్వామిని దర్శించుకున్నాం, స్వామి కార్యం అయింది, మన షూటింగ్ పని అయింది, స్వకార్యం అయింది అనమాట. 2 పనులు అయిపోయాయి. ఒక్కొక్క చోట మనకి అదృష్టం అలా కలిసి వస్తుంది అనమాట. కలిసి వచ్చినప్పుడు ఏమవుతాయి, స్వామి కార్యం అయిపోతుంది, స్వకార్యం అయిపోతుంది. స్వామి కార్యం అంటే కేవలం స్వామిని దర్శించుకోవడం అనే కాదనమాట. ఏవైనా 2 పనులు అనుకోకుండా కూడా ఇంకో పని కలిసి వచ్చినప్పుడు స్వామి కార్యం స్వకార్యం కూడా అయింది అని అంటాం అన్నమాట. నడమంత్రపు సిరితో కళ్ళు నెత్తికెక్కినట్టు నడమంత్రపు సిరితో కళ్ళు నెత్తికెక్కినట్టట. నడమంత్రపు సిరి అంటే ఏంటి, నిన్నటి దాకా మనకి ఏమీ లేదు, తినడానికి తిండి కూడా లేదు. టక్కున ఒక లాటరీ తగిలింది. లాటరీ తగిలినప్పుడు ఏం చేస్తాం, మనం కావాల్సినవన్నీ కొనేసుకుంటాం, లగ్జరీగా తిరుగుతూ ఉంటాం, లావిష్గా బతుకుతూ ఉంటాం, అంతే కదా. సడన్గా అంత అమౌంట్ మన దగ్గరికి వచ్చేసరికి అంత బంగారం చూడండి, ఎప్పుడు చూడనివన్నీ బంగ్లాలు, బంగారం, కాయలు అన్నీ మనం చూసేసరికి అసలు ఏం చేస్తున్నామో, ఎవరితో మాట్లాడుతున్నామో, ఏం మాట్లాడుతున్నామో కూడా అర్థం కాదనమాట. ఒకప్పుడు మనకి హెల్ప్ చేస్తే మనం బతికిన వాళ్ళం, ఆ హెల్ప్ చేసిన వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు ఏం తెలుసు అసలు గుడ్లు ఏముందని అని మాట్లాడుతూ ఉంటాం అనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు బయటకు వస్తూ ఉంటాయి. నడమంత్రపు సిరితో కళ్ళు నెత్తికెక్కినట్టు, కళ్ళు నెత్తికెక్కితే మాత్రమే అలా మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి ఈ సామెతలు ఈ రోజుకి ఇక్కడితో ముగిద్దాము. రేపు మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను, ఇంకా కొన్ని సామెతలు అసలు తీసుకుంటాను.